అందాల ప్రకృతిలో ఏమండి ఈ వంటకం తిని అయ్యి బాబోయ్ అనాల్సిందేనండి. అయ్యి బాబోయ్ చిట్టుబాబు గారు సందాలు వెళ్ళాడు చేపలు తెస్తానని, ఇప్పుడు తీసుకురాలేదు. సరుకులు తెస్తానన్నాడు, చేపలు తెస్తానన్నాడు, ఇప్పుడు తీసుకురాలా. ఎప్పుడు తీసుకొస్తాడు, ఎప్పుడు వండుతాను, ఎప్పుడు పెడతాను? బాబు ఈ టైంలో ఫోన్ వస్తుందేంటి? అయ్యి బాబు బుల్లమ్మ గారు. హలో అయ్యో బుల్లమ్మ గారు చెప్పండి. ఏరా చిట్టుబాబు చేపలు తెస్తానన్నావు, సరుకులు తెస్తానన్నావు, ఇప్పటికి రాలేదు. సందాలు వెళ్ళావు. అయ్యి బాబు మర్చిపోయానండి. అబ్బా మీరు తెచ్చేస్తానా అండి? సంతకాడు వచ్చాను, సరుకులు తెస్తాను, మీకు ఇంకా రాలేదు అండి. చెరువు కొట్టుకున్నా మా సత్పండు గారు ఉన్నాడు, అక్కడ చేప పట్టుకుని రెడీగా ఉన్నాడండి. మీరు అక్కడ అలా కూర్చోండి, నేను తెచ్చేస్తాను. త్వరగా తీసుకురా, ఇక్కడ మీ అయ్యగారేమో కంగారు పెడుతున్నారు. సరేనండి. అమ్మగా అర్జెంట్గా చేప పట్టుకెళ్ళాలి ఇంటికి. నువ్వు ఆగరా, హైదరాబాద్ నుంచి అయ్యగారు వస్తున్నారంట. బుల్లమ్మ గారు తెల్లారి గట్ల ఫోన్ చేసి చేప అనే సరుకు తెమ్మన్నారు. పట్టుకెళ్ళాలి కదరా వండలావిడి. రే మన రొయ్యలు పచ్చడి ఇచ్చినా అది ఆవిడ చేసిందే. మరి ఇప్పుడు ఆ చేపల కూర పట్టుకెళ్ళి మనం కూడా లాగేద్దాం రా. మరి ఎప్పుడు అనగా వెళ్ళావురా బాబు? రా, నీ గురించే చూస్తున్నాను. అంటే బుల్లమ్మ గారు చేప దొరకాలి కదండి మన గోదావరిలోనే. ఇదిగోండి బుల్లమ్మ గారు చేప, అదిగో సరుకులు అక్కడ ఇట్టాను నీట్గా. మరి వండేస్తే చేపల పులుసు బెండకేసి కొడేస్తాను మేము ఇద్దరం. వండేస్తే మరి కొట్టేయడానికి ఉండు, నీతో పాటు చేపిస్తాను. అయ్యో మేము చేయాలి ఇప్పుడు. మరి చెయ్యొద్దా? రండి అయితే త్వరగా చేప చేసి తెచ్చండి. ఆవిడ కోసం నీకు తెలదు. ఆవిడ అందానికి, ఆవిడ వంటకం అందానికి మామూలుగా ఉండదు రే. చెత్త కొడేస్తారు. చూడు ఎలా కోస్తున్నారు. ఏంట్రా ములుక్కుంటున్నారా? అయ్య బాబు ఏం లేదండి, మీ వంటకం కోసమే చెప్పుకున్నాను బాబు. వండితే మాత్రం మామూలుగా ఉండదు అది. అయ్య బాబు పులుసు పెడితే. మమ్మల్ని పెడతారా చేపను పెడతారా? మిమ్మల్ని ఎందుకు పెడతాను రా, చేపను పెడతాను కానీ. చేపనే పెట్టండి బాబు. బుల్లమ్మ గారు బెండకాయ వేస్తారా? బెండకాయ వేసి దగ్గరగా పులుసు పెడతా. తిన్నాక అసలు ఎలా ఉందో నువ్వు చెప్పాలి. బాబోయ్ ఎర్ర తీసేస్తారా అయితే మొత్తానికి? చేప కూడా చూడు అసలు ఎంత బాగుందో, గోదావరి చేప ఇది. ఇలా వేడిగా మరిగాక కరేపాకు వేసుకోవాలి. కరేపాకు వేసుకుంటే అందులోంచి వచ్చే వాసన కూరకి అంతటికి పడద్ది. ఇగో మరి పొగ ఇవన్నీ లేకుండా వంటలుగా అయిపోద్దిరా. తినేద్దామని అందుకే తెలియాలి కష్టం. ఇంకెంతసేపు అండి? అయ్యో ఆగు, మరి ఇప్పుడేమో పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు కొంచెం ఏగాక ఇదిగో సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పక్కకు నుంచో పొగ వచ్చేస్తుంది కదా. మరి మండిపోద్ది. మరి చేపల పులుసు తినేస్తానన్నా, మరి చేస్తున్నా ఉండు. అమ్మగారు మీరు కష్టపడకండి, చూడలేకపోతున్నాం. మేము ఉత్తం ఆగండి. అది బాబు మీ ఆడోళ్ళ శ్రమలు ఆడోళ్ళేనండి బాబా, మా వల్ల అవుతులేదు. మరి అలారా వండాలి కదా. మరి గడి ఆరిపోద్దండి బాబు మేము అలా ఉంటేనే. ఏ మాటగా మాట కానీ మీరు వంటకే పనికి వస్తారండి. వంట చేస్తాకే కాదండి, దేశాన్ని వెళ్తుంది మీరేననుకోండి. వంటకి మీరే కరెక్ట్. ఇంకా మా వల్ల ఏమవుదు. మరి అంతే కదరా, ఆడోళ్ళు లేకపోతే ఏమవుతుంది చెప్పు. అందుకేనండి బాబు రెండో సెటప్ పెట్టుకోవాలని. ఉండరా మీ ఆవిడకి చెప్తాను. అయ్యి బాబు దానికి చెప్పకండి, చెప్తాను చూసి పెడతారా నీకు. బాగానే చూస్తుంది. మొన్న వాళ్ళ నాన్న తీసుకొచ్చిందండి బాబా. నువ్వు ఆగరా, ఆ రోజు మరి సిగ్నల్ ఇచ్చింది ఆవిడేంటి దానికి? ఇంకమ్మా ఈడే సెట్ చేసాడారా? ఈడి పేరు చెప్తానుండు. ఈడు ఫోన్ చేయడండి బాబు దానికా ఎవరు దేనితోనే తిరుగుతున్నాడు అని చెప్పి మా ఆడికి ఫోన్ చేసి
పొగొచ్చేస్తున్నా అలాగే ఉంటుంది ప్రేక్షకుల కోసం. గోదావరి కొట్టిన చేపల పులుసు వేరండి బాబా, ఆ ప్రకృతికి అబ్బబ్బబ్బబ్బా అంతా మా గోదావరి కొట్టి తీసుకొచ్చు ఉడికొచ్చేస్తుంది బాగానే. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి, వేసుకుంటే మంచిదిరా ఒంటికి. సరే అందరూ సాల్ట్ వాడతారు కానీ కల్లుప్పే వాడుకోవాలిరా కూరకి ఎప్పుడైనా. మన ఒంటికి కూడా మంచిది కల్లుప్పు, సాల్ట్ అన్నది వాడకూడదు. కల్లుప్పు తగినంత వేసుకోవాలి చూసుకొని, సరిపోతే లాస్ట్ నా పులుసు అది వేసాక వేసుకోవాలి. ఎరా చిట్టుబాబు చూస్తున్నావా, కారం ఏమో తగినంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు అలాగ వేసుకుంటున్నాను. ఇదేమో ఆడించిన కారం రా, మీ అయ్యగారు ఆడించుకొని తీసుకొచ్చారు, అర్థమవుతుందా? అది ఈ కారంలో ధనియాలు అవన్నీ వేసుకుంటాం కాబట్టి కూర మంచి రుచిగా ఉంటది. అసలు చూసుకోకర్లా. చూడు నీకు ఇష్టమైన బెండకాయలు కూడా వేసేస్తున్నాను. బెండకాయ చేప ముక్కతో కలుపుకొని తింటే ఉంటదిరా, అసలు మామూలుగా ఉండదు. అసలు ఈ గోదావరి గట్టును కూర్చొని అలా తింటా ఉంటే ఎరగదీసేస్తుంది అసలు. అయ్యి బాబు ఇప్పుడే నోరు గురించి చేస్తున్నారండి బాబు మీరు. మళ్ళీ మళ్ళీ చేపను తీసుకొచ్చి వండమని చెప్తా నాకు. అర్జెంట్గా పని చేయాలండి మళ్ళీ. మా చిట్టుబాబు గారు దీని మూత తీసుకురమ్మంటే ఈ మూత తీసుకొచ్చాడు. అరే పుల్లగా ఉన్నాయి చింతపండు, ఇలా కలుపుకొని ఆ కూరలో వేసుకుంటే మామూలుగా ఉండదురా అసలు. రే చింతపండు పులుసు ఇలాగ వేసేసుకోవాలిరా నూనె పైకి వచ్చాక. గరిటతో కలపకుండా ఇలా తిప్పుకోవాలి. ఒక గుడ్డ ముక్క ఇలా పట్టుకొని ఇలా తిప్పుకుంటే చేప ముక్క అన్నది ఎరగదురా. ఒరే చిట్టిబాబు, అమ్మగారు మట్టి కుండలో ఇలా చేపల పులుసు వేసుకొని తింటే ఉంటదిరా. ఎలా ఉంటదో చెప్పు. అయిపోయింది తిన్నాక చెప్పరా. ఆ చేప ముక్క తాగితేనే ఇదిలో ఉందండి. ఉండరా బెండకాయ ముక్క కూడా వేస్తాను. బెండకాయ ఉండాలండి. కాదమ్మగారు చెప్పరా. అయ్యగారు వస్తారా, అయ్యగారితో తిందాం అన్నారా? అరే అయ్యగారు వస్తారులేరా, మా ఇద్దరం కలుసుకొని తింటాం గానీ తినియండ్రా. మీ ఇద్దరు కలిసి తింటారా అనమాట? అవును. తినరా, సిగ్గుపడకో. అరే మణికంట నువ్వు కూడా తిని ఎలా ఉందో చెప్పు. సరే అమ్మగారు. బెండకాయనా తిని ఎలా ఉందో చెప్పాలి మీరు. ఒరే చిట్టుబాబు, ఆ బెండకాయ ముక్క అందులో కలుపుకొని ఆ ముక్క తీసి అందులో పెట్టుకొని ఒక ముద్ద పెట్టుకోరా. మామూలుగా ఉండదు, స్వర్గం కనపడదు చూడు. అమ్మగారు ఎలా ఉందిరా. అమ్మగారు ఏ మాటగా ఆ మాటగానండి. ఆ బెండకాయ ముక్క, ఆ చేప ముక్క చల్లగా సాగి గోదావరి పక్కన తింటా ఉందండి. విశాలమైన గాల్లో ఎగిరిపోతాయి, ఎంజాయ్ చేస్తున్నట్టు ఉందండి బాబా. అయ్యి బాబు ఇలాంటి మాయావిడ ఎందుకు ఉండదమ్మా. గుళ్ళమ్మగానే చేసుకుంటే ఎంత బాగున్నావు నా జీవితం. జీవితం అంతా రుచి. ఏ మాటగా ఆ మాటగానే మనకంట. అదైతే మా చెల్లితో మాట్లాడి చెప్తుంది. ఒరే వద్దురాబాబు అవసరం నన్ను ఇంట్లో తింటా. చిట్టుబాబు నువ్వు చెప్పినట్టు మీ బుల్లమ్మగారు భలే ఉండరా. రే ఆవిడ ఎరగ తీసేద్దరా బాబు అంటలా. అరే మనతోటి అలా ఉంటది, మామూలుగా ఉండదు. అదేంటి సంగతే. మరి ఈ రోజు మా బుల్లమ్మ గారు అయితే కుమ్మేరు వంటకాలు మరి మా తెలుగు ప్రోగ్రాం ద్వారా 90s కిచెన్ అనే మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసి మరి 90s కిడ్స్ ఆ టైంలో ఏ ఫుడ్ తినేవాళ్ళో, ఆ టేస్ట్ ఎలా ఉండేదో మరి మీ అందరికీ చెప్పడానికి అయితే తెలుగు తరపున తెలుగు అనే ఛానల్ తరపున మరి 90s కిచెన్ అనే మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసాం. మరి దీన్ని చూసి మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేయాలని మా బుల్లమ్మ గారు, మా చిట్టుబాబు గారు, మా సత్యపండు గారి టీం తరపున, మా తెలుగు తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఉంటామండి మరి.